హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి కొడైకెనాల్. ఈ కొడైకెనాల్లో ఏమేమి చూడొచ్చో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అయితే మదురై నుండి కొడైకెనాల్ వరకు రోడ్ ట్రిప్ని అయితే తీయడం జరిగింది. లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా రావాలి అనేది. మదురై నుండి ఈ కొడైకెనాల్కి వచ్చిన తర్వాత మేము బస్ స్టాండ్ రాకముందే ఇక్కడ కొడైకెనాల్ లేక్ దగ్గర అయితే దిగడం జరిగింది. ఇది వన్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. సో ఇక్కడే దిగి ఇక్కడి నుండి బస్ స్టాండ్ అయితే దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాండ్ వరకు. తర్వాత నడుచుకుంటా అయితే వెళ్ళడం జరిగింది. ఈ కొడైకెనాల్కి వస్తుంటే అయితే మనం ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొందరికి బస్ జర్నీ పడని వాళ్ళకైతే చాలామందికి ఈ రూట్లో అయితే వామిటింగ్ అయితే అవుతుందండి. ఇది ఒకటైతే దృష్టిలో పెట్టుకొని నిమ్మకాయ కానివ్వండి, కవర్స్ కానివ్వండి తీసుకొచ్చుకోవడం బెస్ట్. ఎవరికైతే ఘాట్ రోడ్ జర్నీ అయితే పడదో వాళ్ళు. మిట్ట మధ్యాహ్నం చలి పెడుతుంది సాములకు. 41 రోజు పొద్దున చలిలో స్నానం చేస్తే పెట్టదు చలి. కొడైకెనాల్లో మిట్ట మధ్యాహ్నం చలి పెడుతుంది. సాములు సివిల్లోకి వస్తున్నారు. అమ్మా ఇట్లా బాగా వస్తుంది స్వామి. ఇంతకుముందు అక్కడ వీడియో రాలే, నిన్ను తీస్తలేను అయ్యప్ప, నువ్వు పోజులు పెడతాను నేనే. సూపర్ వస్తాను. ఫిలింలో విలన్ పోర్షన్ ఇవ్వచ్చు. నువ్వు ఉంటారు చూసినావా? ఎంతలో తీసుకోదు నువ్వు? 30 రూపీస్ అట తీసుకో. లేక్ దగ్గర కాసేపు స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుండి అయితే బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళడం జరిగింది. ఈ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో అయితే మనకి స్వెటర్స్ కానివ్వండి, ఇలా మఫ్లర్స్ కానివ్వండి ఏమైనా కావాలి అంటే అవైలబుల్గా ఉన్నాయి. రోడ్డు మీద కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి బస్ స్టాండు. ఇక్కడ అయితే టూరిస్ట్ వెహికల్ కలిసి వెళ్ళడానికైతే మాట్లాడుకోవడం జరిగింది. మనిషికి 300 ఇస్తే మనకి ఎన్ని ప్లేసెస్? 18 ప్లేసెస్ అయితే తిప్పుతారంట. మేము వచ్చేటప్పుడే లేక్ దగ్గర అయితే దిగాము. బస్ స్టాండ్లోనే మనకైతే ఇలా తీసుకెళ్లే వారు ఉంటారు. గ్రూప్లో కావాలి అంటే ఇలా వెళ్ళొచ్చు. ఇండివిజువల్గా అయితే చాలా రేట్ అయితే చెప్తున్నారు. ఇందులో అయితే ఫారెస్ట్ విలేజ్ టూర్కి అయితే మనకు 10 గంటల నుండి 3 గంటల వరకే ఉంటుందండి. అందులో మహాలక్ష్మి టెంపుల్ని అయితే మిస్ కాకుండా చూడండి. అలాగే ఒక వాటర్ ఫాల్, పళని వ్యూ, పుంబరై విలేజ్ వ్యూ అండ్ విలేజ్కి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందంట. అలాగే వెల్లప్పర్ టెంపుల్, లేక్ వ్యూ, అలాగే షీప్ అండ్ రాబిట్ ఫామ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. లేక్లో బోటింగ్ కూడా, అలాగే మళ్ళీ తీసుకొచ్చి లేక్ దగ్గర కానివ్వండి సిటీలో అయితే డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. దీనికైతే 3600 మనం ఓన్గా అయితే కారు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎంట్రీ టికెట్లు కూడా మనమే కట్టుకోవాలి. మాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి షేరింగ్లో అయితే ఆల్రెడీ ఫుల్ అయ్యాయి. దాంతోపాటు మేము వెళ్ళడం జరిగింది. మేమైతే 300 రూపీస్ పే చేసాము. ఇందులో వచ్చేసి మమ్మల్ని క్రాకర్స్ వాక్, గ్రీన్ వాల్యూ, పిల్లర్ రాక్, గోల్ఫ్ కోర్స్ 500, ఓల్డ్ ట్రీ, పంబర్ ఫాల్స్, అలాగే షాపింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళి ఆడ దింపడం జరిగింది. వీటితో పాటుగా 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసాం కాబట్టి ఈ అప్పర్ లేక్ వ్యూ
డెవిల్స్ కిచెన్, అదే గునా కేవ్, ఫైన్ ఫారెస్ట్, ఈ ప్లేస్లో అయితే తిప్పడం జరిగింది. ఇందులో పర్ మెంబర్కి 300 రూపీస్ ఉంటుంది. ఇందులో కొన్ని ప్లేసెస్ అండ్ 200లో మిగిలినవన్నీ చూపెట్టడం జరిగింది. మనకి ఇలా ఓన్ వెహికల్ తీసుకెళ్తే బై కార్ అయితే 1400, 3500, 2500 ప్లాన్లు అయితే ఉంటాయి. ఇండివిజువల్ పర్సన్కి అయితే ఇలా 200, 300, 400, 500 రూపాయలలో ప్లాన్లు ఉంటాయి. మనం గైడ్కి అయితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. కానివ్వండి, దుండిగల్ పళని బస్ టైమింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇలా మినీ బస్ అయితే లోకల్ ట్రిప్ కోసం అరేంజ్ చేయడం జరిగింది. ఈచ్ మెంబర్కి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. బస్ అయితే మూవ్ కావడానికి టైం పడుతుందని చెప్పేసి ఈ వెహికల్ అయితే అరేంజ్ చేశారు. ఇది ఫిల్ అయిన తర్వాత వెంటనే అయితే బయలుదేరడం జరిగింది. ఈ కొడైకెనాల్కి విజిటింగ్కి వస్తే మాత్రం ఒక డే మొత్తం ఉండేటట్టు రండి. మేము వచ్చేసరికి అయితే చాలా టైం అయితే అయిపోయింది. ఇక వీల్ అయిన టైం అయితే స్పెండ్ చేసేసి మళ్ళీ నైట్ వరకు అయితే మేము మదురై వెళ్ళాలి. ఎందుకంటే మాకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ట్రైన్ అయితే ఉంది. లేక్ వ్యూ టాప్ పాయింట్ ఇలా పైనుండి చూస్తే మనకు ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది. లేక్ వ్యూ టాప్ వ్యూ పాయింట్ పైనుండి చూస్తే ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే అప్పర్ లేక్ వ్యూ నుండి అయితే మోయర్ పాయింట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ వెళ్ళే దారి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇండ్లు కానివ్వండి, వ్యూస్ కానివ్వండి. ఇలా మనకు మధ్యలో రోజ్ గార్డెన్ కూడా ఉంటుంది. అంటే మన ఓన్ వెహికల్ ఉంటే ఇంకా ఎక్కువ ప్లేసెస్, ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఈ వెళ్ళే దారిలో చెట్లు అయితే చాలా అద్భుతంగా, అందంగా అయితే కనిపించడం జరుగుతుంది మనకి. కానీ మేము వెళ్ళిన టైంలో అయితే హెవీ ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఇలా పిక్నిక్ స్పాట్ లాగా చాలామంది ఇక్కడ ఆపుకొని పక్కకి అయితే భోజనాలు చేయడం కానివ్వండి అలాంటివి అయితే చేస్తున్నారు. ఎందుకంటే 3 o'clock వరకే మనకి ఇందులోకి అలో ఉంటుంది. దాని తర్వాత అయితే ఈ ఏరియా మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎక్కడ ఉంది ఇసుక దిబ్బ తప్ప ఏం లేదు. అట్లానే జర్నీ పిల్లలు కార్లు అన్నీ అట్లానే ఉంటాయి. టూరిస్ట్ ప్లేసే కదా. ఈ కొడైకెనాల్లో జరిగే షూటింగ్లో మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ మనకి ఈ ప్లేస్ నుండే స్టార్ట్ అవుతాయండి. ఈ ఘాట్ రోడ్లలో కానివ్వండి, ఈ చెట్లల్లో కానివ్వండి, నెక్స్ట్ మనకు వచ్చే ఈ డెవిల్స్ కిచెన్ కానివ్వండి, ఫైన్ ఫారెస్ట్లో కానివ్వండి, మూవీస్ అయితే ఎక్కువగా ఇక్కడే జరుగుతాయి. ఈ మోయర్ పాయింట్ కూడా చాలా 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 మూవీ షూటింగ్స్కి అయితే మంచి లొకేషన్ ఇది. మనకి కంప్లీట్గా అయితే ఈ ఏరియాలో మనకి మంచు అయితే మన మీదికి వెళ్ళే వెళ్తుంది. అరే 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 మన ముందే పోతుంది కదా మనసు. మనం ఏంచి మంచు, పొగ మంచు, మిట్ట మధ్యాహ్నం పొగ మంచు. ఇది వచ్చేసి మోయర్ వ్యూ పాయింట్. చూడ్డానికైతే చాలా బాగుంది. మొబైల్లో అయితే అంత క్యాప్చర్ కావట్లేదు, కానీ
రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అరే 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 మంచులోకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడైతే బైసన్ స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. నార్మల్గా రోడ్డు మీద మనకు బైసన్లు నడుచుకుంటూ వెళ్ళడం కూడా మనం ఈ ప్లేస్లో అయితే చూడొచ్చట. మాకైతే కనిపించలేదు, నార్మల్గా రోడ్డే కనిపించట్లేదు, వెహికల్సే మెల్లిగా వెళ్తున్నాయి మంచు కారణంగా. కింద ఏముందో అవ్వడట్లే, మొత్తం స్నో. ఈ ప్లేస్లో కూడా మనకి పార్కింగ్ అనేది ఏర్పాటు చేసి ముందే భోజనాలు చేసే వాళ్ళు కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఇక్కడ కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి. తినే వాళ్ళు అయితే ఈ ప్లేస్లో అయితే తినడం అయితే జరుగుతుంది. ఈ ప్లేస్లో అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్కు పైన అయితే మనకి ఈ ఏరియాను ఆస్వాదించడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇంత టైం అయితే మనకి సరిపోతుంది. నార్మల్గా వాళ్ళు కూడా, డ్రైవర్స్ కూడా ఈ ఏరియాలో భోజనం చేశారు. మేఘాలు మేఘాలు వరకు లేదు, ఒకసారి గాలి బాగా పెట్టినట్టున్నది. ఇవేగా మేఘాలు ఐటీ నాకు అడిగితే కనిపిస్తుంది. మనకి ఈ పొగ మంచు అనేది చాలా హెవీగా ఉండడం వల్ల వీడియో కూడా సరిగా తీయలేకపోయాను. దాంతోపాటు మనకి పొగ మంచు అనేది ఫస్ట్ టైం ఆస్వాదిస్తున్నాం కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది. నార్మల్గా ఈ ఇంత ఫాగ్ అనేది లేకుండా ఉన్నా కానీ మనకు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుందంట. ఆ కింద లోయ కానివ్వండి, చెట్లు కానివ్వండి. ఈ మోయర్ పాయింట్ దగ్గర నుండే నార్మల్గా కింద లోయలకైతే చూడొచ్చు. అలాంటిది మనకి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యూ పాయింట్ ఎక్కి అయితే మేము కంప్లీట్గా అయితే ఎంజాయ్ చేసాం. కాకపోతే మాకు చూడడానికి కింద అయితే కనిపించలేదు. అమర్నాథ్ యాత్రలో కూడా ఇట్లా అవ్వలేదు స్వామి, ఓన్లీ బాలరాల రూట్లో అవ్వబడ్డది. కానీ బాగుంటుంది. ఇలా ఇక్కడ కావలసినంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది సూసైడ్ పాయింట్ అంట. ఇక్కడ నుండి కింద దూకి చనిపోయిన బాడీలు కూడా ఇంతవరకు రికవరీ అయితే కాలేదంట. ఇది ఇక్కడైతే గోడ అయితే కట్టి పెట్టడం జరిగింది. వెహికల్ని కూడా ఇక్కడ ఆపనివ్వట్లేదు పోలీసు వాళ్ళు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంది. పక్కగా ఇలా పిక్నిక్ స్పాట్ లాగా అయితే వచ్చి ఆగి తింటున్నారు. ఈ మోయర్ వ్యూ పాయింట్ దగ్గర మనకి హెవీగా అయితే ఇలా ఫాగ్ ఉండడం వల్ల మనకి వెహికల్ అయితే చాలాసేపు ఇక్కడ ఆగడం జరిగింది. అలాగే దీని కారణం చేత ట్రాఫిక్ కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయ్యి వెహికల్స్ అయితే చిన్నగా ముందుకెళ్తున్నాయి. మేమైతే
కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా, నెక్స్ట్ లొకేషన్లో మేము వెళ్ళి ఉందామన్న ఉద్దేశంతో కొంచెం దూరం కూడా నడవడం జరిగింది. మనకి ఇలా అయితే ఫారెస్ట్లో కోతులు అయితే హెవీగా ఉంటాయి, జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇలా మేము నడుచుకుంటూ వెళ్తుంటే అయితే మాతో పాటు వచ్చిన వెహికల్ అతను ఒక టూరిస్ట్ గైడ్ను కూడా మాతో పాటు పంపడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడ వెహికల్ ఆగుతుంది, మళ్ళీ అక్కడికి మేము వెళ్ళి లోపల ఈ పైన్ ఫారెస్ట్ ఏరియానైతే చూసుకొని వచ్చేసరికి వెహికల్ అయితే వచ్చింది. ఈ పైన్ ఫారెస్ట్ని హెచ్డి బ్రయంత్ అనే ఒక బ్రిటిష్ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే 1906 సంవత్సరంలో పెంచడం జరిగింది. కొడైకెనాల్లో ఈ పైన్ ఫారెస్ట్ని అయితే 2 వేరు చోట్ల అయితే పెంచారు. పైన్ ఫారెస్ట్ 1 అనేది సోలార్ అబ్జర్వేటరీ దగ్గర అయితే ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఉన్న ఈ పైన్ ఫారెస్ట్ 2 అయితే మోయర్ పాయింట్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఇదే పైన్ ఫారెస్ట్. సినిమా షూటింగ్ లొకేషన్ పైన్ ఫారెస్ట్. ఈ పైన్ ఫారెస్ట్ అయితే చాలా ఫేమస్ మూవీ షూటింగ్స్ అయితే ఈ ఏరియాలో తీయడం అయితే జరిగింది. అలాగే ఫోటోగ్రాఫర్స్ మరియు ట్రావెలర్స్కి అయితే ఈ పైన్ ఫారెస్ట్ చాలా అట్రాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఈ పైన్ ఫారెస్ట్లో హార్స్ రైడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ చెట్ల మధ్య నుండి గుర్రం మీద వెళ్తుంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇండియాలో అయితే మనకి పైన్ ఫారెస్ట్ అనేవి అయితే హిమాలయ రేంజ్లో అయితే ఉండడం జరిగింది. మెయిన్గా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ నుండి పడమటి వైపున ఆజాద్ కాశ్మీర్ వరకు, అలాగే జమ్మూ కాశ్మీర్ స్టేట్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు సిక్కిం రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. ఈ పైన్ ట్రీస్ని అయితే టర్పెంటైన్ అనే ఆయిల్ని అయితే తయారు చేయడానికి వాడతారు. ఈ టర్పెంటైన్ ఆయిల్ని అయితే సోప్స్ మరియు కాస్మెటిక్ని అయితే తయారు చేయడంలో మెయిన్గా వాడడం అయితే జరుగుతుంది. సెట్ అవుతాం. ఈ పైన్ ఫారెస్ట్కి సంబంధించిన హిస్టరీని అయితే బోర్డు మీద పెట్టడం జరిగింది. అలాగే కొన్ని పైన్ ట్రీస్ని అయితే క్రిస్మస్ ట్రీగా అయితే వాడడం జరుగుతుంది. ఈ పైన్ కోన్స్ని అయితే క్రిస్మస్కి డెకరేట్ చేయడానికి వాడతారు. అలాగే చాలా పైన్ ట్రీస్ని అయితే పార్కులలో ఆర్నమెంటల్ ట్రీస్గా అయితే వాడడం జరుగుతుంది. మేము ఈ పైన్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి బయటకు వచ్చేసరికి మా వెహికల్ అయితే వచ్చింది. ఇక్కడి నుండి మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి అయితే బయలుదేరడం జరిగింది. ఈ ప్లేస్ వచ్చేసి గునా కేవ్. ఎక్కడికి పోయినా మంచి అయితే ఫుల్గా ఉంది.
आ रहा है। वाव, अरे अरे अरे, हा गुना केव। సో ఈ డెవిల్స్ కిచెన్ లేదా గునా కేవ్కు సంబంధించిన ఫుల్ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మంజుమల్ బాయ్స్ అని అయితే ఒక వ్లాగ్ చేయడం జరిగింది. ఏడున్నాయి స్వామి కేవ్స్? ఏమన్నా ఎనిమల్ వచ్చినా కానీ మనకు కనబడదు కూడా కనబడదు. ఇక వేసుకొని పోడే. మనకు మిట్ట మధ్యాహ్నం అయితే ఇలా డెవిల్స్ కిచెన్కి వెళ్ళే దారి గునా కేవ్స్ దగ్గర అయితే మనకు ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది. మొత్తం పొగమంచు, కనీసం కొద్దిగా దూరం దాటిన తర్వాత ఏమీ అయితే కనిపించట్లేదు కెమెరాలో. ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే మనకి క్యాప్చర్ కాలే, కానీ చూడ్డానికైతే లొకేషన్ ఇంకా బాగుంది. నోట్లో నుండి పొగలు కూడా వస్తున్నాయి, ఏం కనిపిస్తలేదు. ఈ ప్లేస్ వచ్చేసి డెవిల్స్ కిచెన్ అని అయితే పిలిచేవాళ్ళంట. గునా మూవీ తర్వాత అయితే ఈ లొకేషన్ని గునా కేవ్స్గా అయితే మారడం జరిగింది. మనం ఈ ప్లేస్కి వచ్చినా కానీ కేవ్స్లోకి వెళ్ళడానికి అయితే అనుమతి ఉండదు అండి. గునా కేవ్స్ ఎలా ఉంటాయి, ఎవరికైనా చూడాలన్న ప్రయత్నంతో వెళ్ళిన వాళ్ళంతా కనీసం శవాలు కూడా దొరకలేదంట. దాని కేవ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి అంటే ఈ మంజుమల్ బాయ్స్ మూవీలో అయితే చూపెట్టడం జరిగింది. ఆ కేవ్ సైడ్ వెళ్ళే దగ్గర అయితే మనకు బారిగేడ్లు అయితే పెట్టి ఉంటాయి, అక్కడి వరకు వెళ్ళి చూసి రావచ్చు. అలాగే ఈ వేర్లు చెట్లు ఉన్న దగ్గర అయితే ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగుతున్నారు. ఫోటో దిగడానికి అయితే ఇది మంచి లొకేషన్. చాలా మూవీస్లో కూడా ఈ లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి పక్కకే మనకు గునా కేవ్స్ వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది. దాన్ని అయితే బారిగేట్లతో పెట్టి పోకుండా అయితే సెక్యూరిటీని కూడా ఉంచడం జరిగింది. ఇదే గునా కేవ్స్ కిందికి ఉంటాయి. ఇలా బారిగేట్లు అయితే పెట్టి ఉండడం జరుగుతుంది. चलो जाएंगे, चल जा रंगा। हमारी को क्या बोलते हैं? हमारी को क्या बोलता है టైం 4:40 అయింది. గునా కేవ్ అయితే క్లోజ్ అయిపోయింది. మేము వచ్చేటప్పటికైతే క్లోజ్ చేసి ఇల్లు, మేము వెళ్ళేటప్పుడు ఉంది కానీ లేదు. చాలా పిల్లర్ రాక్, పిల్లర్ రాక్,
ఈ పిల్లర్ రాక్ అనేది 3 గ్రానైట్ కొండలు బిల్డింగ్ లాగా ఒకదాని పక్కకి ఇంకొకటి ఉంటుంది. వీటి హైట్ వచ్చేసి 400 ఫీట్లు ఉంటుంది. వీటిని చూసే ఏరియాలో ఒక చిన్న పార్కు అందమైన పూల మొక్కలతో అయితే ఉంటుంది. ఇది కూడా 4 గంటలకైతే క్లోజ్ చేయడం జరుగుతుంది. गोल्फ कोर्स टूरिस्ट अलाउड नहीं है, हाँ लोकल्स का अलाउड है। एशिया में सेकंड प्लेस है ओनली देखने के लिए కొడైకెనాల్ గాల్ఫ్ కోర్స్ ఏషియాలో ఈ సెకండ్ ర్యాంక్ గోల్ఫ్ క్లబ్ అనేది 12 మంది బ్రిటిష్ గోల్ఫ్ క్రీడాకారులచే స్థాపించబడింది. దీన్ని జూన్ 17, 1895లో అయితే స్థాపించడం జరిగింది. అలాగే దీని వయసు రీత్యా అలాగే ఈ గోల్ఫ్ కోర్స్లో తిరిగే వన్య ప్రాణుల దృష్ట్యా చాలా ఫేమస్. ఇది నార్మల్గా అయితే ఆగి చూడొచ్చు, లేదా వెహికల్లో వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ గోల్ఫ్ కోర్స్ని అయితే మనం చూసేదానికి అవకాశం అయితే ఉంది అండి. నార్మల్గా లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఏమీ ఉండదంట. ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ మేము వచ్చేసి పంబర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా మేమైతే దిగి వాటర్లో అయితే టైం అయితే స్పెండ్ చేయలేదు. అంతమంది ఆడుతారు. పాంబర్ ఫాల్స్ ఇది ఇறங்கி பார்க்காதீங்க. పాంబర్ ఫాల్స్ షాపింగ్ పాయింట్, స్పైస్ రెస్టారెంట్, ఫ్రెష్ ఫ్రూట్. మనకి కొడైకెనాల్లో అయితే చాక్లెట్స్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఫ్యాక్టరీస్ కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. మనకి ఫ్రీగా అయితే డిఫరెంట్ చాక్లెట్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఏది నచ్చితే దాన్ని మనం కిలోల్లాగా కొనుక్కొని అయితే కావాలి అంటే తీసుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్ అయితే మేము 500 ఇయర్స్ ఓల్డ్ ట్రీ దగ్గరికి వెళ్తున్నాం. ఇది 500 సంవత్సరాల క్రింది చెట్టు అంట. తెలీదా బ్రో? కీழ அந்த ஓட்ட உள்ள மரம். నెక్స్ట్ వచ్చేసి క్రాకర్స్ వాక్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదైతే మనకి కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మేము వెళ్ళాం కానివ్వండి, మొత్తం ఫుల్గా మంచు వల్ల కింద అసలు మాకు లొకేషన్ అయితే ఏమి కనిపించలేదు, ఓన్లీ మంచు తప్ప. అలాగే మనం నార్మల్గా అయితే మేము చిన్న పాదంలో సన్నిధానం చేరుకొని దర్శనం అయ్యాక చెన్ననూర్ మహాదేవి టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడి నుండి అలప్పుజాలోని శ్రీకృష్ణ టెంపుల్, అలాగే అలప్పిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అలప్పి నుండి కొట్టాయం బ్యాక్ వాటర్లో వచ్చేసి అక్కడి నుండి కన్యాకుమారి వరకు ట్రైన్లో రావడం జరిగింది. తర్వాత అక్కడి నుండి రామేశ్వరం, ధనుష్కోటి, మదురైకి అయితే రావడం జరిగిందండి. ఈ మదురైలో మాకు ఒక రోజు ఉంది కాబట్టి పళని వద్దామని అయితే బయలుదేరడం జరిగింది. కానీ కొడైకెనాల్కి వచ్చి ఇక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ డే మొత్తం ఇక్కడే అయిపోయింది. ఒక స్వాక్ లా సలాత్ చర్చ్. గొడవ అవుతుందా? अंज मिनट एक बस என்ன போடா వాకర్స్ వాక్ వాకర్స్ వాక్
సో మేమైతే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి అయితే మేము మదురైకి అయితే బయలుదేరుతున్నాం. కానీ మదురైకి అయితే లేట్ అయిన కొద్దీ డైరెక్ట్ బస్సెస్ లేవు. మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుండి అయితే మదురై బస్సెస్ అయితే నాన్ స్టాప్గా అవైలబుల్గా అయితే ఉంటాయి. మళ్ళీ మనకి ఇక్కడ నుండి మదురై వెళ్ళే దారిలో అయితే ఘాట్ రోడ్లు అయితే ఉంటాయండి. సో వీలైతే నైట్ ఇక్కడే స్టే చేయడానికి ప్రయత్నించండి. స్వాములకు కూడా మహాలక్ష్మి టెంపుల్లో అయితే అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానీ అవైలబుల్గా అయితే మనకు ఈ కొడైకెనాల్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. 10 గంటలకి అన్ని యాత్రలు ముగించుకొని మదురై రైల్వే స్టేషన్ దగ్గర దిగాం. రేపు మార్నింగ్ అయితే మాకు ట్రైన్ అయితే ఉంది.